హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ హౌస్లో మరోసారి సర్వేల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్లు మొదలు పెట్టారు బిగ్ బాస్. అయితే ఈసారి నిఖిల్ టీం అల్లాడించింది. పెట్టిన 3 టాస్కుల్లో 2 టాస్కుల్లో నిఖిల్ శక్తి టీం గెలవగా మరో టాస్క్ టై అయింది. ఇక టాస్కుల విషయాలపై కాంతార టీం మధ్య చిన్న గొడవ జరిగింది. మొదటి టాస్కుల్లో విష్ణుప్రియ నిఖిల్ మధ్య పోటీ జరగగా అందులో ఎవరు గెలవలేదు. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన మొదటి టాస్క్ తాళం విడిపించు, టైర్ను నడిపించు. ఈ ఛాలెంజ్లో గెలవాలంటే స్విమ్మింగ్ పూల్లో ఉంచిన 5 టైర్లను తీసి స్లాట్లో వేయాలి. ఈ టాస్క్లో శక్తి టీం నుంచి నిఖిల్, కాంతార టీం నుంచి విష్ణుప్రియ పోటీ పడ్డారు. అయితే విష్ణుప్రియ కంటే ముందే స్విమ్మింగ్ పూల్ నుంచి టైర్లు తీశాడు నిఖిల్. కానీ ఇచ్చిన టైంలోపే వాటిని స్లైడ్లో పెట్టలేకపోయాడు. దీంతో ఈ గేమ్లో ఎవరు గెలవలేదు. ఇక రెండో ప్రోమోలో నామినేషన్స్లో ఉన్నాం కాబట్టి మా ముగ్గురికి ఛాన్స్ ఇవ్వాలంటూ నైనిక చీఫ్ సీతను అడిగింది. ప్రేరణ హెల్త్ బాగలేదు కాబట్టి పక్కన పెడదామంటూ మణికంఠ అన్నాడు. దీంతో ప్రేరణ ఫైర్ అయింది. నా హెల్త్ గురించి నువ్వు మాట్లాడకు, అది పెద్ద విషయం ఏం కాదు, నేను చూసుకుంటా అంటూ ప్రేరణ అంది. ఇక తర్వాత చీఫ్ సీతకి 1 వారం ఇమ్యూనిటీ ఉంది కాబట్టి సీతను తప్పిద్దాం అంటూ నబిల్ అన్నాడు. దీనికి విష్ణుప్రియ కూడా అవును అంటూ కొట్టింది. అయితే సీత మాత్రం అది కుదరదు అంటూ తెగేసి చెప్పింది. ఇక ఆ తర్వాత జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఓ అప్ డౌన్ మీద నడిచి వెళ్తూ బాల్స్ వేసి బెలూన్స్ చేసుకోవాలి. ఈ టాస్క్లో మణికంఠను తన టీం ఎంకరేజ్ చేస్తూ గట్టిగా మాట్లాడేసరికి మనోడికి టెన్షన్ వచ్చేసింది. రే మీరు మాట్లాడకండి, నేను చూసుకుంటా, బ్యాలెన్స్ చేస్తా అంటూ మణికంఠ అరిచాడు. ఇక ఈ గేమ్లో యష్మి గెలిచింది. అసలే ఫిజికల్గా నువ్వు వీక్ అంటూ అస్తమానం మణికంఠను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది యష్మి. ఇక ఇప్పుడు టాస్క్లో కూడా గెలవడంతో మామూలు హంగామా చేయలేదు అసలు. ఇక ఆ తర్వాత 3వ గేమ్లో నిఖిల్ టీం నుంచి ఆదిత్య, సీత టీం నుంచి నబిల్ పోటీ పడ్డారు. ఇందులో ఆదిత్య గెలిచాడు. అంటే పెట్టిన 3 టాస్కుల్లో 2 నిఖిల్ టీం గెలవగా 1 టాస్క్ మాత్రం ఎవరు గెలవలేదు. అంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్కులు మరో 2 గెలవడంతో మరో 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీలను కంటెస్టెంట్లు ఆపినట్టన్నమాట. మరి ఇంకా టాస్కులు ఉన్నాయా, అయిపోయాయా అనేది చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.